టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రాంగ్ రూట్ లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్ పై దురుసుగా ప్రవర్తించారు. కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పైన జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రాంగ్ రూట్ లో డ్రైవ్ చేయడమే కాకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన దుర్సుగా ప్రవర్తించిన నేపథ్యంలోనే కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 13వ తేదీన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీలో నివాసానికి బెల్లంకొండ శ్రీనివాస్ హీరో వెళ్తున్న క్రమంలో రాంగ్ రూట్ లో వెళ్తున్న నేపథ్యంలోనే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ అక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. రాంగ్ రూట్ లో వెళ్ళొద్దంటూ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ను అడ్డుకోవడంతో తన పైన దుర్సిగా ప్రవర్తించడంతో కారుని తన మీద నుంచి తీసుకెళ్లే విధంగా కొంత ప్రయత్నం చేసి ర్యాష్ డ్రైవింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ కు బెల్లంకొండ శ్రీనివాస్ కి మధ్య కొంత వాగ్వివాదం చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పైన కూడా ఇటు ట్రాఫిక్ కానిస్టేబుల్ ని దుర్తిగా ప్రవర్తించడం, ర్యాష్ డ్రైవింగ్ గా వెళ్ళడం, ఈ మొత్తం ఘటనను కూడా కొంతమంది అక్కడ సోషల్ మీడియాలో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ఈ హీరో తీరు పైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీ పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ తో పాటుగా డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన కూడా కొంత దురుసుగా ప్రవర్తించిన 2 అంశాలపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి దర్యాప్తులో కూడా మరి హీరో పైన కేసు నమోదు చేసిన నేపథ్యంలో తనకు నోటీసులు ఇవ్వడమా, నెక్స్ట్ ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.